హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి మురళి గారితో మాట్లాడదాం. క్యాంపెయిన్లో ఉన్నారు. ఎలక్షన్ 57 రోజులు సమయం ఉంది. సో ఏం చెప్పి పొన్నూరు నియోజకవర్గ ప్రజల్ని కన్విన్స్ చేయబోతున్నారు, ఎందుకు పొన్నూరుకు వచ్చారు, పొన్నూరుతో ఆయనకున్న సంబంధం ఏంటి, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఎలా పరిష్కారం చేస్తారు? మురళి గారు నమస్తే. నమస్కారం. ఏంటి పొన్నూరుకి ఎందుకు వచ్చారు మీరు? పొన్నూరు బేసిక్గా నా పుట్టిన ఊరండి. మామళ్ళపల్లి అంటే పొన్నూరు మండలం మామళ్ళపల్లి మా తండ్రి గారు పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా ఇక్కడే. ఆ తర్వాత కాలానుగుణంగా వారు అడ్వకేట్ అవ్వటం వల్ల రేపల్లిలో సెటిల్ అయ్యారు, కానీ మాది మామళ్ళపల్లి గ్రామం. అందుకని పొన్నూరు నేను ఎంచుకోవటం జరిగింది. ఏంటి పొన్నూరుకి ఏం చేద్దామని, ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ ప్రాబ్లమ్స్ ప్రధానంగా? అంటే నేను వసుధ రాజకీయాల్లోకి రావాలని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు స్ఫూర్తిగా, ఈ సమాజానికి నేను సైతం ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి జగన్నామ సంక్షేమ సంవత్సరం అనే పేరుతోటి గ్రామాన సంక్షేమ శిబిరాలు పెట్టి ఉచితంగా సుమారుగా 27,000 కళ్ళజోళ్ళు, అనేక మందికి యాంజియోగ్రాములు, బైపాస్ సర్జరీలు, స్టంట్లు, దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు. ఇవన్నీ మీరు ఎమ్మెల్యే కాకుండా చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎందుకు కావాలి దాన్ని చేయడానికి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమానికి అనుసంధానం చేసుకుంటూ నేను కూడా చేదోడు వాదోడుగా అంతో ఎంతో సంక్షేమం చేశాను. ఈ సంక్షేమాలని, వారి ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ రాజ్యాన్ని విస్తృతంగా ప్రజావాళ్ళలోకి తీసుకుపోవడానికి అధికారం మన చేతిలో ఉంటే బాగుంటుందేమో, అది శాసనసభ్యత్వ రూపంలో ఉంటే బాగుంటుందేమో అనే అభిప్రాయం కలగటం వల్ల వారికి నేను రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, పొన్నూరు నుంచి అభ్యర్థిత్వం ఇస్తే బాగుంటుందని వారిని నేను మౌఖికంగా ఇప్పటి వరకు కలవనప్పటికీ వారికి మేఘ సందేశం పంపడం జరిగింది. వారు నన్ను మన్నించి, వారు నన్ను కలవకుండా, నన్ను పిలవకుండా, వారికి నా మీద అచంచలమైన విశ్వాసంతో ఈ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ అధికారం పొన్నూరు ప్రజలు నాకు గెలుపుగా ఇస్తే ఈ పొన్నూరు నియోజకవర్గాన్ని సంక్షేమ రాజ్యం ఎలా ఉండాలో దాన్ని నడిపిస్తాను. అంతే నిబద్ధతతోటి, ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా నీతి నియమాలతోటి ఈ నియోజకవర్గాన్ని కరప్షన్ ఫ్రీ నియోజకవర్గంగా చేయాలనేది నా ముందున్నటువంటి. ఒక 2 టఫ్ క్వశ్చన్స్ అడుగుతాను. మీకు టఫ్ ఏమో, బట్ జనాలు అనుకుని నేను అడగాలి కాబట్టి అడుగుతాను. సత్తెనపల్లిలో బాగా సంపాదించేశారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి. తమ్ముడు ఇంకో కాన్సెన్స్ ఎత్తుకొని పక్కకు వచ్చేసాడు. అక్కడ సంపాదించిందంతా ఇక్కడ పెట్టేస్తున్నారు. 100కి 100 రూపాయలు నిజమే. నేను విపరీతంగా సంపాదించాను, మంచితనం అదే తీసుకొచ్చి పెట్టుబడికి. ధూళిపాళ నరేంద్ర గారు కూడా ఇంతకు ముందు అన్నారు ఏమనంటే, అక్కడ కబ్జాలకు పాల్పడ్డారు, అక్రమంగా షాడో ఎమ్మెల్యే ఉన్నారు. షాడో ఎమ్మెల్యే 100కి 100 రూపాయలు నా సోదరుడికి వెనుకుండి, అది మీరు షాడో ఎమ్మెల్యేని ముద్దు పేరు పెట్టుకుంటే నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. ఏంటయ్యా అంటే, దానిలో డబ్బు సంపాదించింది ఉంటే ఎక్కడికి పోదండి. వారు అక్రమాస్తులు అనేక ఉన్నాయంటే 24 గంటల సమయం ఇచ్చాను. స్టాంప్ పేపర్ సైన్ చేసి విలేకరులకు ఇచ్చాను. మీరు ఎక్కడైనా రాసుకోండి. నేను చెప్పింది అక్రమ ఆస్తులు, అక్రమ కబ్జాలే కాదు, లీగలైజ్డ్ ఆస్తి సెంట్ ఉన్నా కూడా, అంగుళం ఉన్నా కూడా సత్తెనపల్లిలో రాసిస్తాను. సత్తెనపల్లిలో నాకు అంగుళం లేదు, మిల్లీమీటర్ చెడ్డ పేరు కూడా లేదు. సత్తెనపల్లిలో సంపాదించిన సత్తెనపల్లి ఎందుకు పెడతారు? మీరు ఇంకా ఇంటర్నేషనల్ సిటిజన్, బయట చాలా దేశాలు తెలుసు, ఇంకెక్కడైనా పెట్టి ఉండొచ్చు. అది వాస్తవం. ఎవరన్నా ఒకరన్నా, నేను అనేది ఏంటంటే, విక్టిమ్ ఒకరన్నా బయటికి రావాలి. విక్టిమ్ ఎందుకుంటారు? విక్టిమ్ అంటే డబ్బులు ఇచ్చినోడు విక్టిమ్ కాక ఎవడవుతాడండి? డబ్బులు ఇస్తాడా? మీకు 10 రూపాయలు ఇస్తే వాడు 100 రూపాయలు ఏదో తీసుకుంటాడు. ఆడేదో చెప్తాడు. మీకు టీవీ వారికి ఎప్పుడన్నా నా పేరు మంచి కాక అవినీతి సైడ్ ఎప్పుడన్నా వినపడిందంటే, పొన్నూరుకు వచ్చిన తర్వాత డెఫినెట్ గా మీ సేవ కార్యక్రమాలు విన్నాను. అక్కడ కూడా ఏం లేదు. సత్తెనపల్లిలో మాత్రం చాలా అది కూడా విన్నాను. వారు పెట్టుకున్న ముద్దు పేరు ఏంటంటే, టీవీలో ఒకసారి ఆర్టికల్ వచ్చింది, సత్తెనపల్లి చిన్నోడు అన్నకన్నా తమ్ముడే అన్ని సర్ది పెడతాడు, ప్రజల సమస్యలైనా ఉంది, కానీ ఎక్కడా నేను రూపాయి తీసుకున్నాను కానీ అవినీతి పడడం కానీ పాప మా టీవీ వాళ్ళు కూడా ఎక్కడా ప్రకటించలేదు. ఇది ధూళిపాళ నరేంద్ర గారే మొట్టమొదటిసారి నా మీద ఆరోపణలు చేయడం జరిగింది. వారు ఆరోపణలు చేస్తే నేను రాసిచ్చాను ఎక్కడున్నా సరే. మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నానండి. అంటే వారు శాసనసభ్యుడు ఎంతకాలం అయి ఉంటుంది? సుమారుగా ఒక 5 సంవత్సరాలు. రాంబాబు గారు 5 సంవత్సరాల లోపు భారతదేశంలో నేను ఎక్కడైనా ఆస్తి ఎక్వైరీ చేసినా నా బ్యాంక్ బ్యాలెన్స్ నుండి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ముందు 5 సంవత్సరాల క్రితం నాకుండా ఆస్తులు అయితే అక్రమాస్తులు కాదు కదా, న్యాయంగా సంపాదించుకునే కదా. అన్ని అక్రమాస్తులు ఆస్తులు ఉంటాయి అందరికి. ఈ 5 సంవత్సరాల్లో నేను ఎక్కడైనా ఆస్తి కొనుక్కున్న భారతదేశంలో ఎక్కడ ఉండి ఇస్తాను ఛాలెంజ్. మామూలుగా కుటుంబ సభ్యులు ఎవరికైనా పదవి వస్తే మిగతా ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ చేరిపోతారు. మీరు పదవి వచ్చిన తర్వాత దూరం ఎందుకు బయటకు వచ్చారు? దూరం అవుతారు. మంత్రి అయిన తర్వాత మీరు అక్కడ కనపడలేదు. గత 1989 నుంచి
రాజకీయాల్లో రాంబాబు గారికి చేదోడు వాదోడుగా వెనుదనుగా ఉన్నా. కానీ నేను 24 గంటలు ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. వారికి అవసరమైనప్పుడు వెళ్ళి ప్రజలతో మమేకం అయ్యి ఆ ఎన్నిక ప్రక్రియను ముగించుకుని మళ్ళీ బయటకు వచ్చిన ధర్మిలాలు ఇంత చాలాసార్లు ఉన్నాయి. మొన్న కూడా అదే చేశాను. తరువాత నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక అధికారం ఉంటే బాగుంటుందని నేను అనేది ఏంటంటే అండి, రాంబాబు గారికి 89లో శాసనసభ్యులు, వారికి విస్తృతమైన అనుభవం వచ్చింది. ఒక శాసనసభ్యత్వాన్ని, ఒక నియోజకవర్గాన్ని 2-3 బయలు కుటుంబ సభ్యులు సాకాల్సిన అవసరం లేదు. వారు ఇంకా 2 నియోజకవర్గాలు ఇంకా సాకే మా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అట్లాగే నేను సైతం ఈ వయసులో ఒక నియోజకవర్గంలో ప్రయత్నం చేయాలని అనుకున్నాను. దానికి నేను ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల నాకు గుర్తింపుగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా ఈ అభ్యర్థిత్వాన్ని ఇచ్చారు. దాన్ని నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు నా భుజస్కంధాల మీద ఉంది. మీరు రాష్ట్రంలో 5 ఏళ్ళు మేమేం చేసామో చూసి ఓట్లేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, రైట్? మీ అంతకుముందు తెలుగుదేశం 5 ఏళ్ళ పాలన చూడండి, ఈ 5 ఏళ్ళ మా పాలన చూడండి, ఓటేయండి అని. పొన్నూరు నియోజకవర్గంలో కూడా 5 ఏళ్ళ మీ ఎమ్మెల్యే పాలన ఇక్కడ చూసి ఓటేయమని చెప్పే పరిస్థితిలో ఉన్నారా మీరు? సార్, నేను ఒక విషయం అండి, 101% శాసనసభ్యులు లేకపోతే అభ్యర్థిత్వాలు సుమారుగా 80-89 జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అండి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అమెరికా లాగా ప్రత్యక్ష ఎన్నికలు లేవు. ప్రత్యక్ష ఎన్నికలు ఉంటే శాసనసభ్యులు, ఎంపీలు ఈ పంచాయతీ ఉండదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిలబడితే ఓట్లు వేయాలి. ఆ రకంగా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగితే 100% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వస్తాయి. మరో ప్రక్రియ, 175 నియోజకవర్గాలు వారే నామినేషన్ వేసే చట్టం ఏదన్నా ఉంటే 175కి 175 వాళ్ళు గెలుస్తారు. కొంతమంది శాసనసభ్యులు పెర్ఫార్మెన్స్ బాగోకపోవచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఉండొచ్చు, అది ఓపెన్ సీక్రెటే. వారు కూడా గడప గడపకి ఇచ్చి మీ పెర్ఫార్మెన్స్ అభివృద్ధి చేసుకోండి అన్నా, మీరు లేకుంటే మీరు టికెట్లు కోల్పోతారని వారు ముందే చెప్పారు. ఇది బహిరంగ రహస్యమే. కొంతమంది పెర్ఫార్మెన్స్ సర్దుకున్నారు, కొంతమంది సర్దుకోలేకపోయారు, కొంతమందికి టికెట్లు పోయి. రోసీ గారు లాగా ఈ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులకు ప్రమోషన్లు కూడా వచ్చినాయి. వారి పెర్ఫార్మెన్స్ బాగుండి ఉండొచ్చు. 7 నియోజకవర్గాలకి వారు పార్లమెంట్ సభ్యులు ఉన్నారంటే వారిని తొలగించినట్టు మీరు ఎప్పుడూ భావించవద్దు. వారిని ప్రమోషన్ ఇచ్చారు కనుక ఆయన 5 ఏళ్ళు బాగా చేశారు, ఆయన కంటే బాగా చేస్తారు మీరు చెప్పగలరా? 101% అండి. వారికంటే బాగా చేస్తారు, వారి కంపారిజన్ కాదు. నాకు ఒక పందా ఉంది, నాకు ఒక పద్ధతి ఉంది. నా పందాలో నేను ప్రజలను మొప్పించగలను. 2 సంవత్సరాల కాలంలో నేను జగన్నామ సంక్షేమ సంవత్సరం కింద బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశానని నేను అనుకోవడమే కాదు, ప్రజలు గుర్తించారు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. అభ్యర్థిత్వం నాకు చెప్పకుండానే ప్రకటించారంటే మంచి గౌరవాన్ని ఇచ్చారు. 101% ఈ ఎన్నికల్లో వ్యయ ప్రక్రియ శ్రమలు అన్నీ నాకు తెలుసు. వ్యయ ప్రయాసాల కోసం ఎన్నికలు చేస్తున్నా. ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా నా జేబులోంచి ఖర్చు పెడుతున్నా. కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పొన్నూరు నియోజకవర్గం నుంచి రాగి పైసా కూడా తీసుకెళ్ళి టేక్ ఇట్ గ్రాంటెడ్, పుట్ ఆన్ రికార్డ్. మీరు అంత హానెస్ట్గా, అంత కాంకర్డ్గా నేను 1 రూపాయి కూడా ఇక్కడ తినను, ఇక్కడ తీసుకోనని చెప్తున్నారు. మీరు పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కూడా చెప్పగలరా? పెట్టే 10 రూపాయి ఖర్చు పెడతారా అంటే చెప్తారంటే, జగన్నామ సంక్షేమ సంవత్సరానికి నేను చాలా డబ్బు ఖర్చు పెట్టానండి. అదంతా ఎన్నికల ప్రక్రియలో భాగం అయ్యి ఉండొచ్చేమో, ఉపయోగపడొచ్చేమో, మంచి పేరు తెచ్చుకోవటానికి. రూపాయి ఖర్చు చెబుతారా అంటే అది భారతదేశంలో ఆ విధానంగా ఉంటే నేను ఆ ఫార్మేట్ చెప్పాలి కదా, ఆ ఫార్మేట్ ఫిల్ చేసి ఇస్తాను సార్. ఫార్మేట్ 45 లక్షలు పోయేది లేదు, ఫార్మేట్ 45 లక్షలే. కానీ చాలా బరువైన అభ్యర్థి లేకపోతే దూలిపాల నరేందర్ని ఎదుర్కోవడం కష్టం అని, మురళి దగ్గర ఏదో చాలా బాగా బరువు ఉందని తీసుకొచ్చి పెట్టారు అనేది బయట చర్చ. నేను ఒక విషయం ఏంటంటే అండి, ఆఫ్ ద రికార్డ్ నేను చెప్తుంది. ఆఫ్ ద రికార్డ్ కదా, ఆన్ రికార్డ్, కెమెరా ఆన్ రికార్డ్. నేను ఎంత డబ్బు ఖర్చు పెడతాను అనేది ఓపెన్ సీక్రెట్. ఆన్ రికార్డ్ ఏం తీసుకుంటారో ఏం తీసుకోరో నాకు తెలియదు. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఈ నియోజకవర్గంలో ఎక్కడ నేను ఈ రోజు వరకు ఎవరిని అడగలేదు, ఎవరిని అడగను కూడా. నేనే నా భోజనం, నా కాఫీ కూడా నేనే పెట్టే పరిస్థితిలో ఉంది ప్రజానికానికి. ధూళిపాళ నరేంద్ర గారు పెట్టేది అంతా అవినీతి డబ్బే. ఇప్పటికి సంఘం డైరీలో 50 సొసైటీలు ఉన్నాయి. 50 సొసైటీల్లో ఒక్కొక్క సొసైటీ కింద 50, 40, 50 సబ్ సొసైటీస్ ఉన్నాయి. ఒక్కొక్క చోట ₹1,00,000 చొప్పున 25 కోట్ల రూపాయలు వారు వసూలు చేస్తున్నారు. 101% దిస్ ఈజ్ మనీ లాండరింగ్. వాట్ హీ ఈస్ డూయింగ్ ఈజ్, ఈయన బోనస్ అని ఏది డైరీ నుంచి వారికి ₹2,00,000 పంపిస్తారు. వాళ్ళు ఒక 50,000 ఉంచుకుని 1,50,000 వెనక్కి తీసుకొచ్చి డ్రా చేసి ఇస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? 101% సమయం వచ్చినప్పుడు బయట పెడతాను. 100% నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను చెప్తున్నా.
100%. ఇంతకు ముందు కూడా చేశారు ఆ ప్రక్రియ, ఇప్పుడు కూడా ప్రక్రియ చేస్తున్నారు. అలా అవినీతి డబ్బుతోటి, సంఘం డైరీ డబ్బుతోటి వారు చేస్తున్నారు. ఇంకొక విషయం కూడా మీకు చెప్తా. వారికి డైరీకి అనుసంధానంగా ఒక హాస్పిటల్ ఉందండి. ఆ హాస్పిటల్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి ట్రస్ట్గా ఏర్పడిన హాస్పిటల్. ఆ హాస్పిటల్ బేసిస్ ఏంటంటే ఎవరైతే సంఘం డైరీకి పాలు పోస్తారో ఆ రైతులకు ఫ్రీగా వైద్యం చేయమనేది చట్టం. ఓకే. వారు రమేష్ హాస్పిటల్, అపోలో లాగా కార్పొరేట్ బిల్లింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కార్పొరేట్ బిల్లింగ్ చేస్తున్నారు. రమేష్ హాస్పిటల్ సంఘం డైరీ ఫార్మర్స్ కోసం పెట్టినారు. రమేష్ హాస్పిటల్, అపోలో లాగా కార్పొరేట్ హాస్పిటల్ లాగా బిల్లింగ్ ఎలా చేస్తారో ధూళిపాళ వీరయ్య చౌదరి హాస్పిటల్ సంఘం డైరీకి సంబంధించిన దాన్ని కూడా అలాగే బిల్లింగ్ చేస్తారు. ఓకే. కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో బిల్లులు తీసుకుంటున్నారు. తీసుకుని సంఘం డైరీ నుంచి 50% మళ్ళీ రీయింబర్స్మెంట్ తీసుకుంటున్నారు. ఇక్కడ రైతులకు సేవ చేస్తున్నాము, వైద్యం చేస్తున్నాం కనుక 50% రీయింబర్స్ చేయమని దానిలో చట్టంలో. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది? 5 ఏళ్ల నుంచి మీరేం చేస్తున్నారు? 3-4 years నుంచి. నేను సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తానండి. ఇంతకుముందు నేను ఎప్పుడు రాజకీయ విమర్శలు చేయలేదు. నా వంతు కర్తవ్యంగా నేను డాక్టర్ కాకపోయినా నేను అనేక కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పి నేను చేశాను. వారి హాస్పిటల్లో ఒకటి కూడా చేరి ఫ్రీగా. వారు అక్కడ శిబిరాన్ని పెట్టలేదు. అది కోఆపరేటివ్ సొసైటీలో నుంచి వచ్చిన ట్రస్ట్ హాస్పిటల్. సరే, ఆయనకి మీకు ప్రేమ ఉంది ప్రజల మీద, మీరు చేస్తున్నా అని చెప్పుకున్నారు. ఆయనకి లేదేమో, చేయట్లేదేమో. కానీ హాస్పిటల్లో అక్రమాలు జరుగుతున్నప్పుడు మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి కదా. సరే, నేను ప్రభుత్వంలో ఈ రోజు వరకు పార్ట్ అండ్ పార్సల్. మీ పార్టీలో ఉన్నారు. భవిష్యత్తులో మీ భుజాల మీద వచ్చి చల్లలేదు కదా సార్. ఈ కండువా భుజాల మీదకి వచ్చి ఇప్పుడు 15 రోజులేనండి. 15 రోజులు. అంతకు ముందు నేను పార్టీ రహితంగా, కులరహితంగా, వర్ణరహితంగా కార్యక్రమాలన్నీ చేశాను. నా శిబిరాలు ఎక్కడా జెండా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. అది నా భావోద్వేగం. వచ్చిన వారందరికీ నచ్చుతుంది. తెలుగుదేశం వారు వచ్చారు, జనసేన వారు వచ్చారు, బీఎస్పీ వారు వచ్చారు, వైసీపీ వారు వచ్చారు. పెక్కుగా మా కార్యకర్తలు కూడా వచ్చారు. వారితో నేను మమేకం అవడం ఇవాళ అడ్వాంటేజ్. ఇక్కడ నిలబడిన అందరూ కూడా శిబిరానికి వచ్చారు. ఈ రోజు నాకు టికెట్ వచ్చింది కాబట్టి నాతో పాటు ఉన్నారు. వారు పార్టీ వారు ఉన్నారు. తెలుగుదేశం వారు శిబిరంకి వచ్చి తీసుకున్నారు. వారు నాతో పాటు ఉండకపోవచ్చు, కొంతమంది నాతో పాటు కూడా ఉన్నారు. కానీ మీరు సంఘం డైరీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి సంఘం డైరీని ప్రభుత్వం లేకుండా చేసే ప్రయత్నం, కొలాప్స్ చేసే ప్రయత్నం చేసింది. సంఘం డైరీ పేరుతో ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఇటువంటి విమర్శ తెలుగుదేశం పార్టీ ప్రధానంగా కాన్స్టిట్యూన్సీలో చేస్తుంది. సార్, నేను ఒక విషయం చెప్తాను. ఏఎన్ఆర్ గారు, ఏహా టీవీలో మీరు ఒక మూలధనం పెడితేనే టీవీ స్టార్ట్ అయింది కదా. మీరు ఒక సొంత డబ్బు పెట్టుంటారు, ఎంతో కొంత, కొన్ని బ్యాంకుల నుంచి తీసుకుంటారు, లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ ఆ సంఘం డైరీలు ఇది ₹1 కూడా మూలధనం లేదండి. మొత్తం రైతులదే. అది కోఆపరేటివ్ సొసైటీ. దాన్ని వీరు ఏలేస్తున్నారు. వారి హాస్పిటల్లో అన్ని వాళ్ళ అమ్మాయి, వాళ్ళ వైఫ్, లేకపోతే మెడికల్ ఎండి ఒకరు, ఇదొకరు, ఫ్యామిలీ ట్రస్ట్. ఇది బిల్లింగ్ ప్రైవేట్గా చేసుకుంటున్నారు. అది నేను చెప్పాలండి ప్రస్ఫుటంగా. ధూళిపాళ నరేంద్ర అనే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా కోఆపరేటివ్ సెక్టరాల్లో ఉన్నటువంటి సంఘం డైరీని ఈ ఎన్నికల నాళ్ళు రాజీనామా చేసి దూరంగా ఉండండి. ఒకటి, హాస్పిటల్ని మీరు బిల్లింగ్ వసూలు చేయకుండా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి. సర్వజన ఆసుపత్రిగా మీరు దాన్ని డిక్లేర్ చేసి తర్వాత నామినేషన్ అయ్యండి. ఆ రెండు మీ చేతిలో ఉన్నంతకాలం మీరు ప్రజల్లో పోటీ చేయడానికే అనర్హులని నా అభిప్రాయం. బికాజ్ నేను ఇన్ని కార్యక్రమాలు సొంత డబ్బుతో చేశాను కనుక నేను చెప్పే హక్కు, అడిగే, ప్రశ్నించే హక్కు నాకు ఉందని. కానీ ఆయన చేస్తున్న క్యాంపెయిన్ పొలిటికల్ మోటోతో ధూళిపాళ నరేంద్రని టార్గెట్ చేసి ప్రభుత్వం బిహేవ్ చేసింది అంటూ ఆయన చేస్తున్న క్యాంపెయిన్ మీకు నష్టం చేయదా రాజకీయంగా? సార్, వారికి అసలు మూలధనమే లేదు సార్. వారి సొత్తే కాదు. మూలధనము లోపల టెక్నికల్ ఇష్యూస్ ఎవరికి తెలుసు? వారు ఏమన్నారంటే నేను కేవలం ట్రస్టీనండి అన్నారు. నువ్వు అంతా అవుదారు, నీకు రిజైన్ చేసి బయటికి రా, ఎన్నికలైనాక మళ్ళీ ఎందుకు వదులుకోవు? నువ్వు దాన్ని ఎందుకు వదులుకోవండి? నువ్వు ట్రస్టీ అయితే వదులుకు. ఇప్పుడు నేను గుడి చైర్మన్ ఉన్నానండి, నేనేం అవినీతికి పాల్పట్టలేదు. ఈ ఎన్నికలు అయినంతకాలం అవినీతి ఉందండి, ఈ గుడికి దూరంగా ఉండమంటే రాజీనామా చేసి వచ్చి మళ్ళీ ఎన్నుకుంటే ఎన్నుకోమనండి. వారు ఆ పదవిని వదిలిపెట్టరానండి. వారు చంద్రబాబు నాయుడు గారు అంటే పిలిచి నీకు నువ్వు మంత్రిమని ఈయన అడిగారంట, నువ్వు దానికి రాజీనామా చేసి వస్తే మంత్రి ఇస్తాడు, దాన్ని రాజీనామా చేయనన్నారంట. అది ఆదాయ వనరుగా వారు ఉపయోగించుకుంటున్నారు. అది నేను చెప్పాలండి. నేను రాజకీయాలకు రాకముందు వారి మీద ఎప్పుడూ విమర్శ చేయలేదు. నేను వచ్చిన వెంటనే వారు నా మీద విమర్శ చేశారు. నేనేదో దొంగనంట, గజ దొంగనంట, సత్యనపల్లిలో దోచుకున్నాను. స్టాంప్ పేపర్ మీద సైన్ చేసి విలేకరులకు ఇచ్చాను, రాసుకోండి వరుసనే. నా పేరు మీద లీగలైజ్ రాస్తుండే ఇస్తానని చెప్పాను. చాలా మంది పొలిటీషియన్లు మాకు రాసిస్తారు, అవి మాకు రావు, ఎవరికి రావు. నేను ఒక్కటే వైఎన్ఆర్ గారు, టూ స్ట్రైట్ ఫార్వర్డ్ నేను చెప్తాను. ఈ 5 సంవత్సరాల్లో భారతదేశంలో నేను ఎక్కడైనా లీగలైజ్డ్గా ఆస్తి ఎక్వైర్ చేసినా మీకు రాసిస్తాను, టీవీకి రాసిస్తాను. సరే తీసుకోండి, వాడుకోండి. అంటే నేనది ఛాలెంజ్ నిరూపించి కాదండి, నేను రాసిస్తానన్నానుగా. నేను ఎక్వైర్ చేయలేదు అసలు.
నా దగ్గర డబ్బే లేదు, నాకు వ్యాపారం చేసుకుంటున్నా, దానిలో వచ్చే రూపాయిని సిఎస్ఆర్ కింద ఖర్చు పెట్టుకుంటున్నా. అది నేను అకౌంట్ పెడుతుందంతా సిఎస్ఆర్ కింద పెడుతుంది. సో కొత్తగా పొన్నూరు నియోజకవర్గంలో మీరు వచ్చి తిరుగుతున్నారు సరే, 15 రోజులు అవుతుంది కండ వేసుకుని చెప్తున్నారు. ఏంటి సమస్య పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి జనాలు? పొన్నూరు నియోజకవర్గంలో బేసిక్గా అభివృద్ధి చెందిన నియోజకవర్గం అండి. నిజంగా కొన్ని ప్రాంతాలతో పోలిస్తే ఏంటంటే సముద్రం ఒడ్డం లేదు, పైన ఉంది. సో ఇక్కడ రైతులు కూడా బాగానే ఉండారు, ఫెర్టైల్ ల్యాండ్స్. అయితే ఫెర్టైల్ ల్యాండ్స్లో ఉండే సమస్యలు వేరే రకం ఉండే. ఇప్పుడు డ్రైనేజ్ సమస్య ఉంది, ఈ డ్రైనేజ్ సమస్య ఒకటి, తర్వాత కంటామినేషన్, ఈ మన కోకోకోలా ఫ్యాక్టరీ నుంచి వచ్చే కంటామినేషన్, ఇవన్నీ దానివల్ల కూడా ఉత్పత్తి తగ్గిపోవటం, లేకుంటే పొల్యూషన్ రావడం, ఇవన్నీ ఉన్నాయి. వాటిని సరిచేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఇది మన నాగార్జున సాగర్ ఎగువ కాలువ కింద ఉంది. రైతులు బాగానే ఉండరు. అయితే ఎంత రైతుకి అంత సమస్యలు ఉంటాయని, ఎంత చెట్టుకి అలాంటి సమస్యలు బేసిక్గా ఉన్నాయి. ఈ డ్రైనేజ్ కెనాల్స్ వీటిని పూడికి తీయాల్సిన అవసరం, లేకుంటే గుర్రపు డెక్కతో పూడిపోయిన అవసరం, ఇవన్నీ కూడా నేను కాన్సన్ట్రేట్ చేసి రాబోయే రోజుల్లో పరిష్కరిస్తానని నేను అనుకుంటున్నాను. రాజధానికి పక్కనే ఉన్న నియోజకవర్గం, రాజధాని లేకుండా చేయడం వల్ల మన నియోజకవర్గంలో భూముల ధరలు విపరీతంగా పడిపోయాయని చాలా మంది ఆందోళన చెందుతారు. అది బేసిక్గా సామాన్య రైతు ఎవరు అనుకోరండి, అది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుకుంటారు. అది వచ్చే న్యాచురల్ గ్రోత్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఇప్పుడు జగనన్న ఇల్లు ఎక్వైర్ చేయడానికి ల్యాండ్స్ తీసుకున్నారు, తీసుకుంటే దాంట్లో కొంత డిమాండ్ వస్తుంది. ఆ కాలనీ డెవలప్ అయితే దాని పక్క కూడా ప్లాట్ల బిజినెస్ ఇంప్రూవ్ అవుద్ది, ఇంకొకరు ఇల్లు కట్టుకుంటారు, రోడ్లు వస్తాయి, వాటర్ వస్తాయి. అందువల్ల అది కాలానుగుణంగా జరుగుద్ది. రాజధాని అనేది ఒక భూమి అండి. ఆ భూము వచ్చింది కృత్రిమంగా చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారు, అది పోయింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు పోగొట్టారని కదా దాన్ని. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా రాజధాని ఇక్కడ పెట్టాలంటే ఒకటే ఇష్యూ అండి, గన్నవరం నుంచి చిలకలూరిపేట వరకు రోడ్డుకు అటుపక్క ఇటుపక్క నాట్ మోర్ దాన్ 300 meters. అవన్నీ వేరే అయిపోయిన తర్వాత మీరు రాజధాని ఒప్పుకున్న తర్వాత, అంత అయిపోయిన తర్వాత, మొదలు పెట్టిన తర్వాత కదా ఇప్పుడు ఆపింది. వారు రాజధాని అని పెట్టారు కానీ ఎక్కడ కట్టడాలు ఏమి లేవండి. ఊరికి ల్యాండ్ ఎక్వైర్ చేసి కట్టొచ్చు కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు, మీరు కట్టొచ్చు కదా సార్. మనకి రాజధాని మనం కట్టడం అనేది ఒక విధానం అండి. అది మన వల్ల అవుతుందా లేదా, ఆర్థిక భారం ఎంత ఉంది అనేది ఒకటి. రెండు, మనకు ఆల్రెడీ మెట్రో సిటీ స్థాయిలో వైజాగ్ ఉంది, దానికి ఒక పోర్ట్ ఉంది, సీ పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, మల్టీ లింగ్విస్టిక్ పీపుల్ ఉన్నారు, ఆర్మీ హెడ్ క్వార్టర్స్గా కొంత భాగం ఉంది, నేవీ కొంత ఉంది. అలాంటి ఏరియాని డెవలప్ చేస్తే హైదరాబాద్ కాంపిటేటివ్గా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. స్క్రాచ్ నుంచి తీయటం కష్టం అండి. జగన్మోహన్ రెడ్డి గారు తరం అయిపోయి మరో 2 తరాలు అయితే కానీ రాదు. సో అంత టైం మనకు లేదు. అందువల్ల వైజాగ్ని పెట్టుకుందాం. వారానికి కూడా 3 రాజధానులు తప్పేం లేదండి. ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కింద ఉంచుతున్నారు, అడ్మినిస్ట్రేటివ్ అది ఉంచుతున్నారు, దానిలో విధానం ఏమి తప్పలేదు. రాజధాని తీయలేదు, ఉంది ఒక పార్ట్ ఆఫ్ రాజధాని. అది మీకేం పొలిటికల్ ఇబ్బంది కావట్లేదు తిరుగుతున్నప్పుడు? ఎవరికి లేదండి రాజధాని వ్యాపారం చేసుకునే వరకే. మీరు అన్నారే 2 ప్రశ్నలు అడిగారు మీరు, రైతులకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులు ఉన్నాయి, వాటిని మేము పరిష్కరిస్తాం, డ్రైనేజ్ వేసాం. మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇబ్బంది ఉందా అంటే, నిజంగా ఉద్దరగా వస్తే డబ్బు అందరికీ ఆనందమే. ఎకరం 10 లక్షలు, ₹1,00,00,000 వస్తుందంటే ఆనందం. అది రాకపోతే ఇక్కడ ఎవరు డిస్పాయింట్ అయి పడిపోలేదు. ఎవరైతే కోటాను రూపాయలు బయట నుంచి తెచ్చి వీళ్ళ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ల్యాండ్స్ కొని బ్రోకర్లుగా మధ్య దళారీలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది ఉంది, వాళ్ళు అల్లరి చేస్తున్నారు. నిజమే చెప్తున్నారా మురళి గారు అన్ని? ఒకటండి, మొన్న ఓడిపోయారు, ఈసారి కూడా రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ 3 నియోజకవర్గాల్లో మళ్ళీ ఓడిపోతున్నారు. సరే, మీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి మీరు అలాగే చెప్తారు. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ కంటే కూడా ఎక్కువ సేవా కార్యక్రమాలపైన ఫోకస్ అయిపోతున్నారు. అది నీడ్ ఉంది ఇక్కడ, మీరు బిలీవ్ చేస్తుంది అది 101%. సో ప్రభుత్వం చేస్తున్న దానికంటే అడిషనల్ గా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. దానిలో ఎక్కడైతే లిమిటేషన్, ఇప్పుడు ఉదాహరణకి ట్రైసైకిల్ ఇవ్వాలి, లేకుంటే జైపూర్ కాల్ ఇవ్వాలి, అది ప్రభుత్వంలో కవర్ కాలేదు, అది కాస్మెటిక్స్ కింద ఉంది. మాది రియల్ ప్రాబ్లమే. ప్రభుత్వం ఒక్కొక్కటి చేర్చుకుంటూ ఇప్పుడు 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని చేసినా కొన్ని మిగులుతూ ఉంటాయి, కొత్త రకాల వ్యాధులు వస్తుంటాయి. అలా గ్యాప్ ఎక్కడుందో ఆ గ్యాప్లో నేను బజరంగ్ ఫౌండేషన్ ద్వారా అందించిన సేవా కార్యక్రమాలు నేను ప్రజలకు చేరువయ్యాను. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చేరువయ్యాను. మన గ్యాప్ ఎక్కడుందో అక్కడ మురళన్న బాగా చేస్తున్నాడు, ఇతను ఆ నియోజకవర్గంలో అభ్యర్థిగా పెడితే గెలుస్తాడు, గెలిస్తే మనకు మంచి పేరు తెస్తాడని. అంతేనండి, ఆ గ్యాప్లో నేను చేస్తాను, ఎంత చేసినా సేవ చేస్తాను. సో 5 ఏళ్ల తర్వాత పొన్నూరు ఎలా ఉంటుంది అనేది ఒక ప్రామిస్ చేయాల్సి వస్తే ఏం చెప్తారు? పొన్నూరు నియోజకవర్గంలో ఇది సంక్షేమ ప్రభుత్వం అండి. బేసిక్గా అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన చేస్తూనే పొన్నూరు కొద్దిగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం కిందే లెక్క. రాజధానికి దగ్గరగా ఉందనో, లేకపోతే విజయవాడకు దగ్గరగా ఉందనో,
డెల్టా ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల రైతులు ఒక రకంగా ఉండరు. ఉమ్. వారికి సమస్యలు ఉన్నాయి, కొన్ని సమస్యలు, ఉమ్. డ్రైనేజ్ సమస్యలు, వాటర్ అలాంటివి నివారించి వారిని పంటలు పెంపొందించే విధంగా చేయడం అనేది ఒక ప్రధానమైన భాగం. ఉమ్. అది కాకుండా ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు, ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు 4 పాదాల ధర్మ పరిపాలన జరిగేటట్టు చూడడం ఒకటి. ఉమ్. నేను కూడా ఫ్యూచర్లో ఈ నియోజకవర్గానికి నేను చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కొనసాగింపుగా ముందుకు తీసుకెళ్ళాలి. మీరు బజరంగ్ ఫౌండేషన్ అని పెట్టారు. బజరంగ్ అంటే ఆంజనేయ స్వామి. మీరు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ధర్మబద్ధంగా పంచుతారు అని. కానీ ఈ నియోజకవర్గంలో ఓ ప్రధాన దేవాలయానికి సంబంధించిన 100 ఎకరాల భూముల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాజేశారు అనేది దులిపల్లి నరేంద్ర చేస్తున్న ఆరోపణ. అంటే ఇవి రాజకీయ ఆరోపణలకు ఇప్పుడు ఒక క్షణంలో నేను సమాధానం చెప్పలేను కానీ ఉందా భూముల అనేకాంతమైన మాట వాస్తవం కాదా? అది దాంట్లో నిజముందో లేదో నాకైతే సాక్షి వేణుగోపాల స్వామి ఆలయమా? సాక్షి సాక్షి భావనారాయణ స్వామి. అవన్నీ నేను ఫ్యూచర్లో స్టడీ చేసి మీకు చెప్తాను. ముందు వారి దగ్గర కోఆపరేటివ్ సెక్టార్లో సంగం డైరీ హాస్పిటల్ బయటకు వదిలేసి ఏదైనా ఆరోపణలు చేయడానికి అర్హత లేదు. వేరే సామాన్యుడు చేస్తే దెర్ ఇస్ ఎ మీనింగ్. నిజంగా ఆయన మిస్లీడ్ చేశాడు, ఈయన అసలు కూర్చుందే అవినీతి మీద. సరే, ఆయన జనాన్ని మోసం చేస్తున్నారు మీరు చెప్తుంటే, మీరు దేవుడి భూములు తీసుకున్నారని ఆయన చెప్తున్నాడు. అంటే ఆ విషయంలో నాకు ఇంకా అంత అవగాహన లేదండి. నేను ఇంకోసారి స్పందిస్తాను, నేను స్టడీ చేసి. వారికి మాత్రం అసలు వేరే వాళ్ళని ఆరోపణ చేసే అర్హతే లేదు. వారు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందు కోఆపరేటివ్ సెక్టర్ వాళ్ళని డైరీ వదిలేసి తర్వాత ఎన్నికల్లో పోటీ మీకు అర్థమవుతుందో లేదో, తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా గెలవగలం అనుకున్న ఒక 10 సీట్లలో పొన్నూరు ఉంది. అంటే వారి అమాయకత్వం నేనేం చేయలేను కానీ టేక్ ఇట్ గ్రాంటెడ్ మోర్ దెన్ 20,000 ఐఎమ్ గోయింగ్ టు విన్. సంక్షేమ ప్రభుత్వం ఈజ్ గోయింగ్ టు విన్. మీరు సర్వేలు చేసుకోండి ఇక్కడ నుంచి, మీకు ఏమొస్తాయి రీడింగ్స్. నేను ఒక్కటే చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నియోజకవర్గంలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కన్సిడరబుల్ ఓటింగ్ ఉంది. ఎక్కడన్నా ఒక 5,000, 3,000, 4,000 అభ్యర్థులు ఏదన్నా కరెక్ట్గా చేసుకొని చోట అపజయాలు పొందుతాయి అనేది ఒక డౌట్ ఉంది. అందువరే వారు అభ్యర్థులందరినీ మార్చారు. నేను ఈ జగన్నామ సంక్షేమ శిబిరాల వల్ల వేల మంది జనానికి దగ్గరయ్యాను. దానిలో నాకు పార్టీ రహితంగా ఒక 20,000 ఓట్లు అదనంగా వస్తాయని నేను నమ్ముతున్నాను. అది వైఎస్ఆర్ 151 వచ్చినప్పుడు, పోయినసారి 151 వచ్చినప్పుడు జనసేన విడిగా పోటీ చేసినప్పుడు మీ దగ్గర గెలిచింది మీ పార్టీ అభ్యర్థి 1000 ఓట్లతో. ఇప్పుడు 2 పార్టీలు కలిసి ఉన్నాయి, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. అంటే నేను ప్లస్ 5 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి గెలవక ముందు రాజకీయం, గెలిచిన తర్వాత రాజకీయం డిఫరెంట్ అండి. పోయినసారి అలా ఉంది కాబట్టి ఈసారి ఇలా ఉండదంటే సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా వెళ్ళాయి. 1. 2, నేను తప్పుగా అనుకోకపోతే కులాలు మతాలు ప్రభావం ఎంతో కొంత రాజకీయాల మీద ఉండే మాట వాస్తవం. జనసేన పార్టీ పోయినసారి పేరుగా పోటీ చేసింది, వారికి 13,000 ఓట్లు వచ్చింది. ఈసారి జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో బూర్జువాలు పెత్తందారులకు సంబంధించిన పార్టీ కులం తప్పించి వేరే కులానికి అవకాశం లభించలేదు. మొట్టమొదటిసారి 2019వ సంవత్సరంలో మొట్టమొదటిసారి బూర్జువాయేతర కులాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టారు. వారు 1100తో గెలిచారు. వారి సామాజిక వర్గం నుంచే నేను వచ్చాను. నా సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 36-37 ఉన్నాయి. వారి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 19,700. బాగా జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ అలవాటు చేశాడే. సో అందుకని నా ముఖం ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత నా సామాజిక వర్గం వ్యక్తులకి నేను నచ్చుకోకుండా ఉంటే దానికి ఏమీ అవకాశమే లేదు. నేను వైట్ పేపర్ 100కి 100 రూపాయలు నా సామాజిక వర్గం ఓట్లు నాకు వస్తే వారు 25,000తో ఓడిపోతారు. 2 క్వశ్చన్స్ ఎక్కువ టైం తీసుకుని, ఎండలు బాగున్నాయి, మీరు కూడా జాగ్రత్త. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఎండలు చూస్తే మేము ఉండలేకపోతున్నాము. 2 ఇష్యూస్. అంబటి రాంబాబు గారికి బ్యాకప్ అంతా ఎలక్షన్ అంతా మీరు చేశారు. పాపం ఇబ్బంది పడతారేమీ సార్ మీరు లేకుండా? అట్లా నేను అనుకోవటానికి ఏం లేదు. మీరు అనుకోవడం కదా, ఆయనకి ఇబ్బంది ఏమో కదా. వారి వయసు అప్పుడు 60 ఏళ్ళు, నా వయసు 55 ఏళ్ళు, 5 ఏళ్ళు వయసు పెరిగింది. అనుభవాలు పెరుగుతున్నాయి. ఇంకో నియోజకవర్గం కూడా పెనట్రేట్ అయి చేయగలం. ఇక్కడ నుంచి సత్యనపల్లికి కోఆపరేట్ చేయగలం, పొన్నూరు చేయగలం. వారు అక్కడ ఉండి పొన్నూరుకి సహాయం చేయగలరు, వారికి వారు చేయగలరు. ఇద్దరం కలిసి మరొక నియోజకవర్గానికి కూడా మ్యూచువల్ కోఆపరేషన్ తో నడుస్తుంది. దాంట్లో ఇదేం లేదు, తేడాలేం లేదు. సో ఇరిగేషన్ కూడా ఉంటుంది అక్కడ నుంచి, మనీ ఇరిగేషన్ కూడా అక్కడ నుంచి మనీ సంక్షేమం అండి, అంతా సంక్షేమం. ఇరిగేషన్ మినిస్టర్ అయినా ఏదన్నా నా దగ్గర రూపాయి ఉందంటే కళ్ళజోడు కొనియటం, లేకపోతే గుండె జబ్బు సర్జరీ చేయించడం, బస్సు పెట్టి జనాన్ని తప్పించి వేరే. చాలా మంది గుంటూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అర్థం కాని ఏంటంటే, మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులకి, అరే మురళి ఎలా తెచ్చుకున్నాడు టికెట్ అని. మీరు పార్టీలో ఎవరి వర్గం? జగన్మోహన్ రెడ్డి గారి వర్గమా, భారతి గారి వర్గమా, విజయసాయి రెడ్డి వర్గమా, సజ్జల రామకృష్ణారెడ్డి వర్గమా, ఇంకెవరు వైవి సుబ్బారెడ్డి వర్గమా? నేను మీ పార్టీలో అడిగాను.
ఒకటే క్లాస్. మీకు ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది వ్యక్తిగతంగా. నేను కడపలో ఇంజనీరింగ్ చదివిన రోజు నుంచి వారితో పరిచయం ఉంది. నేను ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకోలేదు, నెంబర్ 1. ఇప్పటికి కూడా ప్రత్యక్షంగా వారిని ఎప్పుడు టికెట్ నేను అడగలేదు, మేఘ సందేశం ద్వారానే వారిని అడిగాను. ఇది అన్నిటికీ ఒకటే కారణం, జగన్మోహన్ రెడ్డి గారితో నాకు సంబంధాలు ఉండే కానీ టికెట్ వస్తుందని నేను నమ్మను. వర్గం జగన్మోహన్ రెడ్డి వర్గమే. అసలు జగన్మోహన్ రెడ్డిగా సర్వం జగన్మోహన్ రెడ్డి, ఇంకా వేరే ఏమి లేదు. మాలో వర్గాలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారికి వర్గాలు లేవు, సర్వం జగన్మోహన్ రెడ్డి. మురళీకృష్ణ అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి. అయితే వారి సంక్షేమ కార్యక్రమాల భావజాలాన్ని, వారి సంక్షేమ కార్యక్రమాల వారసత్వాన్ని నేను పుణికి పుచ్చుకున్నాను కనుక నన్ను వారు టికెట్ సెలెక్ట్ చేసింటారని నేను భావిస్తున్నాను. 100కి 100 రూపాయలు అవే. నిన్న కూడా 6 నియోజకవర్గాల గురించి సాక్షి పేర్లు ప్రముఖంగా రాశారు. నేను అవుట్ ఆఫ్ పాలిటిక్స్ నుంచి, జోనర్లో నుంచి వచ్చిన వ్యక్తిని సంక్షేమాలు చేయడం ద్వారా. సో 101% ఏ వర్గానికి చెందిన వర్గం, నేను కేవలం సంక్షేమ వర్గం, సర్వస్వం సంక్షేమం. ఒక్కటే లాస్ట్ క్వశ్చన్, ఒకటే నిమిషంలో ఆన్సర్ కావాలి. ఎందుకు ధూళిపాల నరేంద్ర వద్దు, ఎందుకు అంబటి మురళి కావాలి? ఒక ఆన్సర్ ఆయనకి, ఒక ఆన్సర్ మీకు. 25 సంవత్సరాలు వారు రాజకీయం చేశారు. నాకు వారి ముద్ర అసలు ఊర్లో ఏ గ్రామంలో కనిపించలేదండి. ఓన్లీ బూర్జువా తత్వం, నెంబర్ 1. రెండోది, మామలపల్లిలో నేను ఇల్లు కట్టుకున్నా, నా పక్కన సోఫాలు హరిజనుడు, గిరిజనుడు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూర్చుని మాట్లాడితే ఎవరైనా ప్రశాంతంగా వస్తారు. నా పక్కనే కూర్చుని బడుగులు భోజనం చేస్తారు. వారి చింతలపూడిలో వారి ప్యాలెస్ ఏదో ఉంది, అక్కడికి పైన బస్ షెల్టర్లో కూర్చుని ఉంటారు జనం. వీరు పొద్దున్న లేచిన తర్వాత ఎవరన్నా ప్రవేశపెట్టమంటే ప్రవేశపెడతారు. వీరికి అసలు పట్టణంలో ఆఫీసే లేదండి, పొన్నూరులో ఆఫీస్ లేదు, జనంతో ఇంటరాక్షనే లేదు. వీరు పొద్దున్నే లేచి ప్రవేశపెట్టమన్న వారిని రాజమందిరాల్లో ప్రవేశపెట్టినట్టు ప్రవేశపెడితే 2 మాటలు వింటారు. వారు క్యారేజ్ సర్దుకుని వెళ్ళి సంఘం డైరీలో కూర్చుంటారు. వారు ప్రజల మనిషే కాదండి. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండడం వల్ల పొన్నూరులో వారు గెలిచారు. కానీ సరైన వాడు ధీటుగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని మోసుకుంటూ నాలాంటి వ్యక్తి వస్తే ఫస్ట్ రౌండ్లోనే అవుట్ అయిపోతారు. వారు 20,000 పైచిలకు ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్నూరులో గెలవబోతుంది. రైట్ సార్, మీరు 15 రోజుల్లోనే అంబటి రాంబాబు గారి కంటే డబుల్ అయిపోయారు. ఆల్ ది వెరీ బెస్ట్.